హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాబుదానా బెల్లంతో క్యారెట్ పాయసం అండి. పాలు విరగకుండా పర్ఫెక్ట్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ విధంగా పాయసం చేసుకొని ఉపవాసాలు ఉన్నప్పుడు తీసుకుంటే నీరసం పోయి ఎనర్జీ వస్తుందండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ సూపర్ టేస్టీ పాయసం కోసం ఒక గిన్నెలో 1 కప్పు వరకు బెల్లం తురిమింది వేసుకోవాలండి. ఇందులోనే 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి. చూడండి, బెల్లం కరిగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోనే చిన్న కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 3 క్యారెట్స్ని తురుముకొని తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు తురిమిన క్యారెట్ తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని ఒక 4 లేదా 5 నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత కలర్ చేంజ్ అయింది కదండి. పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు బాస్మతి రైస్, 4 ఇలాచీలు వేసుకొని చూడండి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ 1/2 కప్పు వరకు సాబుదానా తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని నీట్గా కడగాలండి. ఈ విధంగా కడిగి వాటర్ తీసేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం కడిగిన సాబుదానాన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోనే 4 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. చిక్కటి పాలు వేసుకోవాలి. ఈ విధంగా చిక్కటి పాలు వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. అడుగు బాగాన అతుక్కపోయినట్టుగా ఉంటాయి సాబుదానా, అలా ఉండకుండా చక్కగా కలిసేలా కలుపుకొని ఇందులోని మనం ముందే బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, బాస్మతి రైస్ పౌడర్ ఇందులో వేసుకొని ఉండలేకుండా చక్కగా కలిసేలా కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న ఆవిరంతా తీసేయాలండి. ఆవిరి తీసేసి మూత తీసి స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ తురుమును వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని 2 నిమిషాలు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి త్వరగా ఉడుకుతుందండి. 2 విజిల్స్కి చాలా ఈజీగా ఉడుకుతాయండి సాబుదానా. చూసారు కదా, సాబుదానా క్యారెట్ పర్ఫెక్ట్గా కుక్ అయింది కాబట్టి మనకి ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లార్చుకోవాలి. కొద్దిగా చల్లారాక ఇందులో మనం ముందే కరిగించుకున్న బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చక్కగా కలిసేలా కలుపుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో క్యారెట్ సాబుదానా బెల్లం పాయసం రెడీ. పండుగలప్పుడు కానీ లేదంటే ఏదైనా అకేషన్స్ ఉన్నా కానీ చిటికేలో పాయసం రెడీ కావాలనుకుంటే ఈ విధంగా కుక్కర్లో ట్రై చేయండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్.